పరిటాల రవి గారి జయంతి సందర్భంగా మనం ఈరోజు లండన్లో ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు మీ అందరూ ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినందుకు పరిటాల రవి అభిమానులకు, టీడీపీ యూకే యూరప్ మెంబర్స్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత పరిటాల రవి గారి గురించి మనకు తెలిసిందే. ఆయన మన పార్టీకి కానీ ఆయన ప్రజలకు కానీ ముఖ్యంగా అనంతపురం డిస్టిక్లో ఉన్న తెలుగుదేశం అభిమానులకి ఎంత, తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఎంత అండగా ఉన్నారనే విషయం అందరికీ తెలిసిన విషయం. అది ఆయన ఈ బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం కార్యకర్తల కోసం తన ప్రాణాలని త్యాగం చేశారు. ఆయన త్యాగాలు ఊరికే బావు. ఆయనకు అభిమానులు, పరిటాల రవి అభిమానులు చాలామంది ఉన్నారు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఇక్కడ ఈరోజు లండన్లో సుమారు ఒక 50 మంది పరిటాల రవి అభిమానులు అందరం కలిసి ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ కలవడం జరిగింది. అలాగే ఆయన ఆశయాన్ని తప్పకుండా మనం ముందుకు తీసుకెళ్తామని, ఆయన చేసిన అనేక సోషల్ యాక్టివిటీస్ని మనం కూడా ఇక్కడ లండన్లో స్టూడెంట్స్ కానీ లేదంటే వేరే విధంగా ఏదైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మన పార్టీ తరఫున మనం ఒక పొలిటికల్ యాక్టివిటీయే కాకుండా సోషల్ యాక్టివిటీ కూడా ఆయన చేసిన విధంగానే మనం కూడా చేద్దామని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈరోజు ఈ పరిటాల రవి గారి జయంతి సందర్భంగా మనకి ఇండియా నుంచి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది మన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మన ఈరోజు జరిగిన సభని అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా నన్నపునేని రాజ్ కుమార్ గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, డాక్టర్ సత్యనారాయణ గారు ఆయన నర్సాపురంలో మన కంటెస్ట్ చేశారు. తర్వాత చమన్ గారు. ముఖ్యంగా ఈ నలుగురికి మనం చాలా మనందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మీరు మా యొక్క ఈ పరిటాల రవి గారి జయంతి ఉత్సవాలను మేము ఇక్కడ జరుపుకున్నప్పుడు మీరు మమ్మల్ని అందరినీ అడ్రస్ చేసి మాకు ఉత్సాహవంతమైన స్పీచెస్ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. అదేవిధంగా కాజా ప్రభాకర్ గారు, ఆయన ఇఫ్తా ప్రెసిడెంట్ గారు, ఆయన కూడా ఇక్కడికి వచ్చారు ఈరోజు. అలాగనే బర్మింగ్హామ్ నుంచి చాలా దూరం నుంచి మన చక్రి గారు, కిషోర్ గారు వీళ్ళందరూ కూడా రావడం చాలా ఆనందకరమైన విషయం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి ముందు మన యాక్టివిటీస్ని మనం ఇప్పుడు ఇందాక మీటింగ్లో మాట్లాడుకున్నట్లుగానే మన యాక్టివిటీస్ మనం ఒక పొలిటికల్ వింగ్గానే కాకుండా తెలుగుదేశానికి సంబంధించి అనుబంధంగా ఉంటూ ప్లస్ సోషల్ యాక్టివిటీస్ కూడా మనం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. మనం మీ అందరి సహాయ సహకారాలతో మనం ముందుకు పోవాలని చెప్పేసి, మీ అందరి సహాయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగనే మీ అభిప్రాయాలు కూడా ఇంతకుముందు చెప్పారు. వాటన్నిటిని చక్కగా పరిగణలో తీసుకొని తర్వాత ఇక్కడ ప్రస్తుతం లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో ఒక ఇష్యూ జరుగుతుంది. దాని మీద కూడా చాలా డిస్కషన్ మిగతా యూనివర్సిటీ యూనియన్స్తోనూ తర్వాత ఇక్కడ ఉన్న తెలుగు అసోసియేషన్స్తో కూడా మాట్లాడుతున్నాం. అందరం కలిసి దానికి మన వంతు సహాయంగా మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం జరిగింది. సో ఆ విషయాలన్నీ కూడా నెక్స్ట్ 1 వీక్లో అందరికి అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.